Hi everyone, welcome to G. Satyanarayana Maths and Reasoning classes. టుడే క్లాసిఫికేషన్ అనే టాపిక్ గురించి మనం ఇందులో డిస్కషన్ చేద్దాం. సో ఆల్రెడీ మనం క్లాసిఫికేషన్లో మనం టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ గురించి మనం ఇందులో నేర్చుకున్నాం. సో మనకి టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్లో నెంబర్ క్లాసిఫికేషన్ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా వర్డ్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్ఫాబెటికల్ క్లాసిఫికేషన్. సో మనకి ఈ ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ మనం పార్ట్ 1 ఏమో చేసి ఉన్నాం, ఇది మనకి పార్ట్ 2 అమ్మ. సో మనకి చూడండి, ఈ క్లాసిఫికేషన్ అనే టాపిక్ మనకి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంటుంది. ఓకే, లైక్ దట్ స్టేట్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఆర్ఆర్బి బ్యాంక్స్, ఓకే, ఎస్ఎస్సి సిజిఎల్, ఓకే, అదేవిధంగా మన స్కూలింగ్ లెవెల్లో నవోదయ ఎగ్జామ్స్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా 8th క్లాస్లో ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ స్కూల్ ఎగ్జామ్స్, ఓకే, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడాను ఈ 1, 2, 3 టాపిక్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ 4th టాపిక్ అంటే దీన్ని మనం ఏమంటామంటే నాన్ వెర్బల్ అంటాం. ఓకేనా, అంటే పిక్చర్స్ ఉంటాయి కాబట్టి వీటిని మనం ఏమంటామంటే నాన్ వెర్బల్ అంటాం. సో ఈ నాన్ వెర్బల్ అనేది మనకి నవోదయలో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా 8th క్లాస్లో ఎన్ఎంఎంఎస్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఆ ఎగ్జామ్లో కూడా ఉంటుంది. సో రిమైనింగ్ ఉన్న 3 టాపిక్స్ అనేవి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంటుంది. కాబట్టి మనం చూడండి, ఆల్ఫాబెటికల్ క్లాసిఫికేషన్ గురించి మనం ఇప్పుడేమో నేర్చుకుందాం. ఆల్రెడీ మనం ఈ క్లాసిఫికేషన్ ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్లో మనం పార్ట్ 1 మందిలో చేస్తున్నాం. చేసి అందులో మనం ఆల్ఫాబెట్స్ ఏ విధంగా మనం అందులో గుర్తుపెట్టుకోవాలని కూడా మనం అందులో నేర్చుకున్నాం. కాబట్టి ఆ పార్ట్ 1కి కంటిన్యూషన్ అమ్మ ఇది మనకి. ఓకేనా, సో ఇప్పుడు మనం చూద్దాం ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ గురించి మనం ఇందులో డిస్కషన్ చేద్దాం. ఇందులో మనకి చూసుకుంటే చూడండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏమొస్తుంది, మనకి ఈ క్లాసిఫికేషన్ అని అన్నాం కదమ్మా. అసలు ఇందులోనే మనకి ఈ క్లాసిఫికేషన్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, మనం వాడు ఇచ్చిన మనకి ఇందులో 4 to 5 ఆప్షన్స్ ఇస్తాడు కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఆప్షన్స్ ఇస్తాడు అనుకోమ్మా. అందులో ఏంటంటే 4 ఆప్షన్స్ ఒకే గ్రూప్కి చెందినవి ఉంటాయి, ఒక ఆప్షన్ మాత్రం మనకు అదేమో డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డిఫరెంట్గా ఉన్నదాన్నే మనం ఏమంటామంటే ఆడ్ వన్ అవుట్. ఓకేనా, ఒకదాన్ని మనమేమో అవుట్ చేస్తాం, అదే మనకి మన యొక్క ఆన్సర్ అవుతుందమ్మా. సో క్లాసిఫికేషన్ అయినా ఆడ్ వన్ అవుట్ అయినా ఒకటైనా మనం ఆల్రెడీ పని మీద నేర్చుకున్నాం. అయితే ఇందులో మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. చూడండి, చూజ్ ద ఆడ్ లెటర్ గ్రూప్. ఓకేనా, చూజ్ ద గ్రూప్ ఆఫ్ లెటర్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్. ఓకేనా, ఇందులో మనకి చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఉందనుకో, మనకి ఇందులో 5 ఉన్నాయి కదమ్మా. 5లో మనకి 4 అనేది ఒకే గ్రూప్లో చెందినవి ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎఫ్ఐఎల్ చూసాం అనుకోమ్మా. చూడండి ఆప్షన్ ఏ. మన ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే, ఓకేనా, మన ఇందులో ఫస్ట్ వన్ చూస్తే చూడండి, ఆప్షన్ ఏ సిఎఫ్ఐఎల్ ఉంది, ఆప్షన్ బి పిఎస్విఎక్స్ ఉంది, ఆప్షన్ సి జేఎంపిఎస్ ఉంది, ఆప్షన్ డి ఓఆర్యుఎక్స్ ఉంది, ఆప్షన్ ఈ క్యూటీడబ్ల్యూజెడ్ ఉందమ్మా. సో మనకి చూడండి సిఎఫ్ఐఎల్ చూసాం అనుకోమ్మా. సిఎఫ్, ఓకేనా, సిఈఎఫ్కి బిట్వీన్లో 2 ఆల్ఫబెట్స్ ఉన్నాయమ్మా. అదేవిధంగా ఎఫ్కి ఐకి చూడండి, ఎఫ్కి ఐకి కూడా బిట్వీన్లో 2 ఆల్ఫబెట్స్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ అదేవిధంగా ఐకి ఎల్కి కూడా బిట్వీన్లో 2 ఆల్ఫబెట్స్. అంటే మనకి ఇందులో ప్రతి ఆల్ఫాబెట్స్ అంటే కాంజుగేటివ్ ఆల్ఫాబెట్స్కి బిట్వీన్లో 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్కి వచ్చేటప్పటికి పిఎస్విఎక్స్ అంటాం. చూడండి, పి నుండి ఎస్కి 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి బిట్వీన్లో. నెక్స్ట్ ఎస్ నుండి వికి కూడా 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వి నుండి ఎక్స్కి చూడండి ఓన్లీ ఒక ఆల్ఫాబెట్ మాత్రమే ఉందమ్మా. అంటే ఇక్కడ ఈ రెండింటికి కూడా 2 ఉన్నాయి. నెక్స్ట్ వన్ వికి ఎక్స్కి మాత్రం ఒక ఆల్ఫాబెటే ఉంది బిట్వీన్లో. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి జేఎంపిఎస్ చూడండి, జేకి ఎంకి బిట్వీన్లో 2 ఉన్నాయి ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ ఎంకి పీకి బిట్వీన్లో ఎన్ఓ అనే 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. పిఎస్ కూడాను క్యూఆర్ అనే 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఇందులో కూడా 2 ఆల్ఫాబెట్స్ బిట్వీన్లో 2 ఎస్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ వన్ చూడండి ఓఆర్యుఎక్స్ ఓకి ఆర్కి బిట్వీన్లో 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఆర్కి యూకి బిట్వీన్లో టిఎస్ ఉన్నాయి, 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. యూఎక్స్ కూడా బిట్వీన్లో విడబ్ల్యూ 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా 2 ఉన్నాయి గ్యాప్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి క్యూటీడబ్ల్యూజెడ్. చూడండి
క్యూ నుంచి టీకి 2 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ టీ టు డబ్ల్యూ, టీ నుంచి డబ్ల్యూ కూడా 2 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. డబ్ల్యూ నుండి జెడ్కి కూడా 2 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. అంటే మనకి ఇందులో చూడండి, ఆప్షన్ ఏలో ప్రతి ఆల్ఫబెట్స్ కూడా 2 గ్యాప్ ఉంది. ఆప్షన్ సిలో కూడా అదే ఉంది, ఆప్షన్ డిలో కూడా ఉంది, ఆప్షన్ ఈలో. కానీ ఆప్షన్ బికి వచ్చేటప్పటికి ఏముంది, మనకి పీకి ఎస్కి 2 ఆల్ఫబెట్స్ గ్యాప్ ఉన్నాయి, ఎస్కి వికి 2 ఆల్ఫబెట్స్ ఉన్నాయి, వికి ఎక్స్కి మాత్రం 1 ఆల్ఫబెట్. కాబట్టి మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఆప్షన్ బి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే, రైట్. ఇందువలన మనకి ఆప్షన్ బి అనేది మనం ఇందులో ఆడ్ వన్ అవుట్ ఎందుకన్నా, మనం ఈ పీకి ఎస్కి 2 ఆల్ఫబెట్స్, ఎస్వి వికి 2 ఆల్ఫబెట్స్, వికి ఎక్స్కి 1 ఆల్ఫబెటే గ్యాప్ ఉంది. కాబట్టి ఏమవుతుంది, మనకి ఆప్షన్ బి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. కాబట్టి ఇదే మనకి దీని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, బిడిడబ్ల్యూ, డిఎఫ్యు, ఎఫ్హెచ్ఎస్, జిఐక్యూ, ఐకేపి. ఓకే, సో బిడిడబ్ల్యూ చూసి చూడండి, బిడి డబ్ల్యూ, డికి ఆపోజిట్లో డబ్ల్యూ ఉందమ్మా. ఓకేనా, బి ఒక లెటర్ గ్యాప్, డికి ఆపోజిట్ డబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, డిఎఫ్యు, చూడండి, డి ఒక లెటర్ గ్యాప్, ఎఫ్కి ఆపోజిట్ యు. ఓకే, రైట్. నెక్స్ట్ ఎఫ్హెచ్ఎస్, చూడండి, ఎఫ్కి హెచ్కి 1 ఆల్ఫబెట్ గ్యాప్ ఉంది, హెచ్కి ఆపోజిట్లో ఎస్ ఉంది. ఓకే, సో ఇది కూడా ఓకే. నెక్స్ట్ జిఐక్యూ, చూడండి, జీకి ఐకి 1 ఆల్ఫబెట్ గ్యాప్ ఉంది, ఐకి ఆపోజిట్లో ఆర్ ఉందమ్మా. కానీ ఇదేమిచ్చాడు మనకి, ఐకి ఆపోజిట్లో క్యూ అని అన్నాడు, జిఐక్యూ. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఓకే, కొన్ని దీన్ని కూడా ఒకసారి చూద్దాం. ఐకేపి ఉందనుకోమ్మా. ఓకే, ఐకి ఒక లెటర్ గ్యాప్ ఉంది, కే వచ్చింది, కేకి ఆపోజిట్ పి. ఓకే, ఇది కూడా మనకి సరిపోయింది. కాబట్టి ఏమవుతుంది, మనకి ఆప్షన్ డి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. కాబట్టి ఇదే మనకి దీని యొక్క ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ విఆర్టీ, చూడండి, నెక్స్ట్ వన్ ఏంటి, విఆర్టీ. ఆప్షన్ బి అనేది ఆర్ఎంపీ అవుతుంది. నెక్స్ట్ ఆప్షను సి అనేది వైయుడబ్ల్యూ, ఆప్షన్ డి ఎఫ్బిడి, ఆప్షన్ ఏ ఎంఐకే. చూద్దాం, ఫస్ట్ విఆర్టీ అనడం. చూడండి, విఆర్టీ, వికి ఆర్కి, చూడండి, వికి ఆర్కి బిట్వీన్లో 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. చూడండి, ఈ టీ ఉంది కదా, టీ అనేది వికి ఆర్కి బిట్వీన్ లెటర్ అవుతుంది. చూడండి, ఇందువల్ల మనకి టోటల్గా 1, 2, 3 లెటర్స్లో మనకి ఈ లెటర్ ఉంది, టీ అనేది మనకి మిడిల్లో ఉంది. కాబట్టి నెక్స్ట్ వన్ చూడండి, ఆర్ఎంపి, ఆర్కి ఎంకి మనకి 4 ఉన్నాయి ఆల్ఫబెట్స్, ఇక్కడ మాత్రం 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. 3 ఆల్ఫబెట్స్లో 1 ఆల్ఫబెట్ అనేది మనకి మిడిల్లో ఉంది. మనకి ఇక్కడ చూడండి, ఆర్ఎంపి, ఆర్ఎంకి ఓకే బిట్వీన్లో చూడండి, ఆర్కి ఎంకి 1, 2, 3, 4 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూద్దాం మనం. నెక్స్ట్ వైయుడబ్ల్యూ, చూడండి, వైకి యూకి చూడండి, బిట్వీన్లు ఎన్ని ఉన్నాయి మనకి, 3 ఉన్నాయి. ఇక్కడ కూడా 3 ఉన్నాయి. చూడండి, ఫస్ట్ దానికి కూడాను వికి ఆర్కి 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, వైయుడబ్ల్యూ, ఇప్పుడు వైకి యూకి కరెక్ట్గా మిడిల్ లెటర్ ఏమవుతుంది, డబ్ల్యూ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఒక, అంటే ఏసి ఒకలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఎఫ్బిడి, చూడండి, ఎఫ్కి బికి బిట్వీన్లో 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. చూడండి, ఇందులో డి ఉంది కదా లాస్ట్ లెటర్, డి అనేది మనకి దీనికి ఇదేమో మిడిల్ లెటర్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఎంఐకే, ఎంకి ఐకి చూసుకుంటే బిట్వీన్లు ఎన్ని ఉన్నాయి మనకి, 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కే అనేది మనకి మిడిల్ లెటర్, అంటే మనకి ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్. ఇదే మనకు ఆడ్ వన్ అవుట్. ఎందువల్ల మనకి చూడండి, ఆర్కి ఎంకి 1, 2, 3, 4 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బిట్వీన్లో పి అన్నాడు అంటే చూడండి, ఇక్కడ అవ్వదు కదా, ఎందుకంటే ప్రతిదానికి వికి ఆర్కి 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి, వైకి యూకి 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి, ఎఫ్కి బికి 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి, ఎంకి ఐకి 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. కాబట్టి ఓకే, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ హెచ్జేఎన్, జేఎల్పి, నెక్స్ట్ ఆప్షన్ సి పిఆర్యు, ఆప్షన్ డి క్యూఎస్డబ్ల్యూ. ఓకే, చూడండి, ఇప్పుడు హెచ్జేఎన్ అనడం. చూడండి, హెచ్జేఎన్ అంటే హెచ్కి జేకి బిట్వీన్లో 1 ఆల్ఫబెట్ ఉందమ్మా.
నెక్స్ట్ జేఎన్, జే నుండి ఎన్కి బిట్వీన్లో 3 ఆల్ఫబెట్స్, అంటే ఇక్కడ హెచ్కి జేకి 1 ఆల్ఫబెట్ ఉంది, జేకి ఎన్కి బిట్వీన్లో 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. ఓకేనా, జేకి ఎన్కి. నెక్స్ట్ జేఎల్పి, చూడండి జేకి ఎల్కి బిట్వీన్లో ఒక ఆల్ఫబెట్ ఉంది. నెక్స్ట్ ఎల్కి పీకి బిట్వీన్లో 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి కదా, M1 NO. ఓకే, ఇది కూడా సేమ్ దీనిలో ఏలాగే ఉంది, 1 3. నెక్స్ట్ వన్ PRU, చూడండి పీకి ఆర్కి బిట్వీన్లో ఒక ఆల్ఫబెట్ ఉంది. ఓకే, ఇది సరిపోయింది. నెక్స్ట్ ఆర్కి యూకి ఎన్ని ఉండాలి, 3 ఆల్ఫబెట్స్ ఉండాలి. ఆర్కి యూకి 3 ఉండాలి, కానీ ఎన్ని ఉన్నాయి, 2 ఆల్ఫబెట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, TS అనే 2 ఆల్ఫబెట్స్ ఉన్నాయి, కాబట్టి ఇది అవుద్ది ఆడ్ వన్ అవుట్. ఆప్షన్ సి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. కొన్ని డి కూడా చూద్దాం. QSW ఉందనుకో, క్యూకి ఎస్కి బిట్వీన్లో ఆర్ అనే ఒక ఆల్ఫబెట్ ఉంది. నెక్స్ట్ ఎస్కి డబ్ల్యూకి 3 ఉండాలి. ఎస్ ఇది, డబ్ల్యూ ఇది, ఎన్ని ఉండాలి మనకి, 1 2 3 సరిపోయింది. ఇది కూడా సరిపోయింది, కాబట్టి ఏమవుతుంది మనకి, ఆప్షన్ సి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూస్తే, ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ వన్ AEIO, చూడండి AEIO, AEIO. BFJN, చూడండి AEIO కదా, ఏకి ఈకి 3 ఉన్నాయి, ఈకి ఐకి 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఐకి ఓకి ఎన్ని ఉన్నాయి మనకి, 4 ఉన్నాయి ఆల్ఫబెట్స్. చూద్దాం. ఓకేనా, 3 ఆల్ఫబెట్స్ 4 ఆల్ఫబెట్స్. నెక్స్ట్ BFJN, బీకి ఎఫ్కి 3 ఉన్నాయి ఆల్ఫబెట్స్. ఎఫ్కి జేకి 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ జేకి ఎన్కి కూడా ఎన్ని ఉన్నాయి మనకి, 3 ఉన్నాయి ఆల్ఫబెట్స్. ఓకేనా, నెక్స్ట్ అంటే ఇందులో ప్రతిదానికి 3 3 ఉంది, కానీ ఇందులో మాత్రము 3 3 4 ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ రెండింటికి 3 ఉంది, నెక్స్ట్ 3 ఉంది, నెక్స్ట్ది ఏమో 4 ఉంది. ఓకే, నెక్స్ట్ CGKO, సి నుండి జీకి, చూడండి సి నుండి జేకి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి ఆల్ఫబెట్స్ ఇక్కడ కూడాను. నెక్స్ట్ జీకే, జీ నుండి కేకి ఇక్కడ కూడా 3 ఉన్నాయి ఆల్ఫబెట్స్. నెక్స్ట్ కే నుండి ఓకి ఇక్కడ కూడా 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. ఇందులో మనకి ప్రతిదానికి 3 3 ఉన్నాయి, దీనికి కూడాను. ఓకే, నెక్స్ట్ DHLP, డి నుండి హెచ్కి 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి, హెచ్ నుండి ఎల్కి 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి, ఎల్ నుండి పీకి ఇది కూడా 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ కూడా మనకి 3 3 ప్రతిదానికి 3 3 ఉన్నాయి. అంటే మనకి ఒక ఆప్షన్ ఏలో మాత్రమే ఏముంది మనకి, ఫస్ట్ దానికి 3 3 నెక్స్ట్ 4 ఉన్నాయి. ఓకేనా, లేదనుకుంటే ఇంకా విధంగా కూడా దీన్ని మనం చూడండి చెయ్యొచ్చు. ఓకేనా, సో మనకి ఇంకా ఏం చేస్తామంటే మనకి ఫిఫ్త్ వన్లో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అమ్మ, ఆప్షన్ ఏ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సిక్స్త్ వన్ చూస్తే OUST. ఓకేనా, OUST చూడండి ఒకసారి. OUST సెకండ్ వన్ ఏముంది మనకి, PIGS, TEPJ, XLPA. చూడండి ఇవి మనకు ఒకదానికొకటి సంబంధం లేనట్టు ఉన్నాయి. చూడండి X, L, PA, చూడండి ఇది X ఇక్కడ ఉంది, L ఇక్కడ ఉంది, మరలా P ఇక్కడ ఉంది, A మరలా ఇక్కడ ఉంది, కాబట్టి మనకి సంబంధం లేదు. కాబట్టి నేను దీనికి ఇంకే విధంగా ఆలోచిస్తాను. చూడండి OU అంటే వొవెల్స్ చూసుకుంటే వొవెల్స్ ఏంటి, A E IOU కదమ్మా వొవెల్స్. AEIOUలో చూస్తే చూడండి OU 2 వొవెల్స్ ఉన్నాయి. ఇందులో I అనే ఒక వొవెల్ ఉంది, ఇందులో E అనే ఒక వొవెల్ ఉంది, ఇందులో A అనే ఒక వొవెల్. అంటే మనకి BCDలో ఒక్కొక్క వొవెల్సే ఉన్నాయి.
ఓకే, కానీ ఏలో మాత్రం 2 వోవెల్స్ ఉన్నాయి కాబట్టి ఇదే అవ్వచ్చు. ఓకేనా, మనకి చూడండి ఈ రీజనింగ్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంటుంది. ఓకేనా, అందులోకి మనకేంటి ఆడ్ వన్ అవుట్ అంటున్నాం అంటే ఏదైతే మనకు డిఫరెంట్గా ఉంటుందో అదే అవుతుంది. అంటే ఇందులో మనకి చూడండి ఏబిసిడి ఉన్నాయి. ఓకేనా, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, 4 ఆప్షన్స్లో బిసిడిలో ఒక్కొక్క ఓవలే ఉంది, కానీ ఏలో మాత్రం 2 ఓవల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి ఆన్సరే. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఆప్షన్ ఏ ఎస్ఎస్టిఓ, ఆప్షన్ బి ఓఓటియు, ఆప్షన్ సి టిటిఓయు, ఆప్షన్ డి యుఎస్టిఓ. ఓకే, అయితే నేను దీన్ని చూడమ్మా, మనము నేను దీన్ని సింపుల్గా చేయొచ్చు. ఇందులో చూడండి లెటర్స్ 2 ఎస్ఎస్లు ఉన్నాయి, ఇందులో 2 ఓవోలు ఉన్నాయి. వెంటనే కాంజుగేటివ్ లెటర్స్ రిపీట్ అవుతాయి. చూడండి ఇందులో టీటీ ఉన్నాయి. ఓకేనా, ఇందులో చూడండి కాంజుగేటివ్ లెటర్స్ లేవు మనకి ఇందులో, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 8th వన్ చూస్తే ఆప్షన్ ఏ ఏసిడిఎఫ్, ఆప్షన్ బి ఎఫ్జికేఎల్, ఆప్షన్ సి హెచ్ఐవిడబ్ల్యూ, ఆప్షన్ డి టియుఓపి అన్నట్టు. చూడండి ఏసిడిఎఫ్, ఏసిడిఎఫ్ అంటే మనకి చూడండి ఫస్ట్ ఏకి సికి బిట్వీన్లో ఒక ఆల్ఫబెట్ ఉంది, మళ్ళీ సికి వెంటనే డి వచ్చింది, మళ్ళీ డికి ఎఫ్కి బిట్వీన్లో ఒక ఆల్ఫబెట్ ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఎఫ్జికేఎల్ అన్నారు. చూడండి ఎఫ్జి అంటే వెంటనే వచ్చింది ఎఫ్జి. ఓకేనా, కాంజుగేటివ్ వచ్చాయి. జీకే, జీ నుండి కేక్ చూసుకుంటే మనకి ఇక్కడేమో 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కే టు ఎల్, మళ్ళీ ఇక్కడ వెంటనే వచ్చాయి చూడు, అంటే ఫస్ట్ ఇక్కడ కాంజుగేటివ్ లెటర్ వచ్చింది, జీకి కేకి 3 బిట్వీన్లో 3 ఆల్ఫబెట్స్ ఉన్నాయి, మళ్ళీ కేఎల్ వెంటనే వచ్చింది. ఇప్పుడు చూద్దాం హెచ్ఐ, చూడండి హెచ్ఐ వెంటనే వచ్చింది, మళ్ళీ ఐవి, చూడండి ఐవి, ఐ ఇక్కడ ఉంది, వి ఈ ప్లేస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ విడబ్ల్యూ, మళ్ళీ ఇది వెంటనే వచ్చింది. ఓకేనా, అంటే చూడండి ఇక్కడ మనకి హెచ్ఐ వెంటనే వచ్చింది, మళ్ళీ విడబ్ల్యూ వెంటనే వచ్చింది, మళ్ళీ చూడండి ఇక్కడ చూస్తే టియు వెంటనే వచ్చింది, మళ్ళీ ఓపి కాంజుగేటివ్ వచ్చాయి. చూడండి ఒకసారి మరొకసారి చెప్తాను చూడండి. 8th వన్ కదమ్మా, ఫస్ట్ ఏసిడిఎఫ్ అన్నాం. చూడండి ఏకి సికి బిట్వీన్లో ఒక ఆల్ఫబెట్ వచ్చింది, సిడి వెంటనే వచ్చింది, డిఎఫ్ మళ్ళీ ఇక్కడ ఒక ఆల్ఫబెట్ గ్యాప్ వచ్చింది. ఇక్కడ బిలో చూసుకుంటే ఎఫ్జి. ఓకేనా, ఫస్ట్ 2 ఉన్న ఆల్ఫబెట్స్ కాంజుగేటివ్ ఎఫ్జి, మళ్ళా చూడండి ఎఫ్జి తర్వాత కేఎల్, మళ్ళీ ఈ 2 మళ్ళీ వెంటనే వచ్చాయి. చూడండి ఎఫ్జి నెక్స్ట్ కేఎల్, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే హెచ్ఐ, మళ్ళీ విడబ్ల్యూ, మళ్ళీ చూడండి టియుఓపి అంటే పేరు అంటే కాంజుగేటివ్ పేర్స్ వస్తున్నాయి. కానీ మనకి ఆప్షన్ ఏలో మాత్రం చూడండి ఇక్కడ మనకి కాంజుగేటివ్ అంటే ఈ 3 లాగా రావట్లేదు, ఆప్షన్ బిసిడి లాగా మనకి ఆప్షన్ ఏ అనేది రాలేదు, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అవుతుందమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూస్తే ఓకే, నెక్స్ట్ వన్ చెక్ చేస్తే చూడండి 9th వన్ బిడిజిఐ, జేఎల్ఓక్యూ, జెడ్ఏడిఎఫ్, ఆర్టీడబ్ల్యూఐ. ఓకే, చూద్దాం చూడండి బిడిజిఐ, చూడండి బిడి అంటే రెండింటికి బిట్వీన్లో ఒక ఆల్ఫబెట్ ఉందమ్మా. నెక్స్ట్ డిజి, డికి జీకి బిట్వీన్లో 2 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ జీకి ఐకి బిట్వీన్లో మళ్ళీ ఇక్కడ ఏమో ఒక ఆల్ఫబెట్ ఉంది. చూడండి ఓకే, 1 2 1. నెక్స్ట్ మళ్ళీ చూడండి జేఎల్, జేకి ఎల్కి బిట్వీన్లో ఒక ఆల్ఫబెట్ ఉంది. నెక్స్ట్ ఎల్ఓ 2 ఆల్ఫబెట్స్ ఉన్నాయి, ఎల్ఓ 2 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఓక్యూ మళ్ళీ ఇక్కడ 1 ఆల్ఫబెట్ ఉంది. ఓకేనా, సో ఇది కూడా 1 to 1 1 to 1. నెక్స్ట్ జెడ్కి మనకు వెంటనే వచ్చిందమ్మ ఏ అనేది. ఓకేనా,
చూడండి మనకి ఇక్కడ మనకి ప్రతిదానికి బిసిడి, కాబట్టి ఇక్కడ మనకి జెడ్ఏ వెంటనే వచ్చింది కాబట్టి ఇది అవ్వచ్చు. చూద్దాం కొన్ని. నెక్స్ట్ డి చూడండి, ఆర్టీ, ఇది ఆరు బిట్వీన్లో ఒక ఆల్ఫాబెట్ ఉంది. ఓకే. నెక్స్ట్ టీడబ్ల్యూ చూడండి, టీడబ్ల్యూ బిట్వీన్లో ఎన్ని ఉండాలి మనకి? 2 ఆల్ఫాబెట్స్ ఉండాలి. ఓకే, 2 ఉన్నాయి. నెక్స్ట్ డబ్ల్యూవై, డబ్ల్యూకి వైకి బిట్వీన్లో ఒక ఆల్ఫాబెట్ ఉంది. ఓకే, ఇది కూడా 1 to 1. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అవుతుందమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, 10th వన్ చూడండి. 10th వన్ చూస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్జేఓయు, నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఈఐఎన్టి, సి ఈజ్ ఈక్వల్ టు జేఎన్ఆర్ఎక్స్, డి ఈజ్ ఈక్వల్ టు ఏడిహెచ్ఎం. చూడండి ఒకసారి, ఎఫ్జేఓయు అన్నాడు. చూడండి, ఎఫ్ నుండి జేకి ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయమ్మ. ఎన్ని ఉన్నాయి? 3 ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ జే నుండి ఓకి ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి మనకి? చూడండి, జే నుండి ఓకి 1 2 3 4 అంటే కేఎల్ఎంఎన్ 4 ఉన్నాయమ్మ. ఓకే. నెక్స్ట్ ఓ నుండి యూకి ఎన్ని ఉన్నాయి మనకి? చూడండి, పిక్యూఆర్ఎస్టి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? 5 ఉన్నాయి. అంటే 3 4 5. ఓకే, ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఈఐ అంటే చూడండి, ఈ నుండి ఐకి ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఎఫ్జిహెచ్. నెక్స్ట్ ఐ నుండి ఎన్కి ఎన్ని ఉండాలి మనకి? 4 ఉండాలి. 4 ఉన్నాయి కదా, జేకేఎల్ఎం. ఓకే. నెక్స్ట్ ఎన్ నుండి టీకి ఇక్కడ 5 ఉండాలి. ఓకేనా? ఎన్ నుండి టీకి ఎన్ని ఉండాలి? 5. 1 2 3 4 5. ఇక్కడ కూడా 5 ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ఇది కూడా ఓకే, సరిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా 3 4 5 ఉన్నాయి. నెక్స్ట్ జేఎన్ఆర్ఎక్స్ అన్నాడు. చూడండి, జేఎన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ ఎన్ నుండి ఆర్కి 4 ఉండాలి. ఎన్ నుండి ఆర్కి ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. కానీ ఎన్ని ఉన్నాయి? ఓపీక్యూ 3 ఉన్నాయి. కాబట్టి ఇదే మనకి మన ఆప్షన్ అవ్వచ్చు. దీన్ని ఒకసారి చూద్దాం. ఏడిహెచ్ఎం, ఏడి బిట్వీన్ ఎన్ని ఉన్నాయి మనకి? చూడండి, ఇక్కడ ఏడిహెచ్ఎం కదా, ఏకి డికి 2 ఉన్నాయి ఆల్ఫాబెట్స్. డిహెచ్ ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. నెక్స్ట్ హెచ్ఎం, హెచ్ నుండి ఎంకి ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. 4 ఉన్నాయి హెచ్ నుండి ఎంకి, అంటే 2 3 4 ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, జేఎన్ఆర్ఎక్స్ ఉంది కదా, మరొకసారి చూద్దాం. జేఎన్ఆర్ఎక్స్ థర్డ్ ఆప్షన్ చూస్తే జే నుండి జేఎన్ కదమ్మా. జేఎన్ అంటే ఎన్ని ఉన్నాయి మనకి? 3. ఓకే, కేఎల్ఎం. నెక్స్ట్ ఎన్ నుండి ఆర్కి ఎన్ని ఉన్నాయి మనకి? ఓపీక్యూ. నెక్స్ట్ ఆర్ నుండి ఎక్స్కి ఎన్ని ఉన్నాయి మనకి? ఆర్ నుండి ఎక్స్కి 1 2 3 4 5. ఇది సరిపోయింది, 5. అంటే మనకి చూడడం ఏమవ్వచ్చు మనకి? చూసుకుంటే చూడండి, ఇక్కడ ఆప్షన్ బిలో చూసామనుకో, ఈఐఎన్టీ ఉంది కదా, ఈఐఎన్టీలో ఈఐ ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. ఐ నుండి ఎన్కి 4 ఉన్నాయి. ఎన్ నుండి టీకి 5 ఉన్నాయి. ఓకే, అయితే మనకి ఇందులో చూద్దాం, మరొకసారి చూద్దామమ్మా ఈ ప్రాబ్లము. చూడండి, ఎఫ్జేఓయు 3 4 5 ఉన్నాయి. ఈఐ అంటే ఇది కూడా 3 4 5 ఉన్నాయి. జేఎన్ఆర్ఎక్స్ జేఎన్ 3 ఉన్నాయి. ఎన్ నుండి ఆర్కి 3 ఉన్నాయి. ఆర్ నుండి ఎక్స్కి 1 2 3 4 5 ఉన్నాయి ఇక్కడ. అంటే చూడండి, ఇక్కడ కాంజుగేటివ్ లేవు. ఇక్కడ 3 ఉన్నాయి, నెక్స్ట్ దానికి 3 ఉన్నాయి, నెక్స్ట్ దానికి 5 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏడిహెచ్ఎం చూసాం అనుకోమ్మా. ఏడి 2 ఉన్నాయి. డి నుండి హెచ్కి
3 ఉన్నాయి. హెచ్ నుండి ఎంకి 4 ఉన్నాయి. అంటే ఇక్కడ 2 3 4. ఓకే, ఇక్కడ మనకు చూడండి 3 4 3, ఇక్కడ 3 4 5, ఇక్కడ 3 4 5, ఇక్కడ 2 3 4, ఇక్కడ 3 5 5. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అవుతుందమ్మా. ఓకే, యాక్చువల్గా ఇది కూడా మనకి ఏం అవ్వాలంటే 3 4 5 అవ్వాలి, కానీ 2 3 4. కాబట్టి ఈ అంటే నెక్స్ట్ ఆప్షన్ ఇదైనా మనం ఇందులో తీసుకోవచ్చు. కాబట్టి ఇందులో మనకి 3 5 5 ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 11th వన్ సిఎక్స్జిటి. ఓకే, సిఎక్స్జిటి. నెక్స్ట్ వన్ ఆప్షన్ బి ఈవిబివై డిఎక్స్ఈవై ఏజెడ్ డిడబ్ల్యూ. చూడండి సిఎక్స్జిటి అన్నాడు కదమ్మా. సిఎక్స్ చూడండి ఆపోజిట్ లెటర్స్ రాస్తాం. సిఎక్స్జిటి ఆపోజిట్ సిఎక్స్జిటి. ఓకే, నెక్స్ట్ ఈవిబివై చూడండి ఈవి. ఓకే, ఈకి ఆపోజిట్ వి, నెక్స్ట్ బికి ఆపోజిట్ వై. ఓకేనా, ఇది ఓకే. నెక్స్ట్ డిఎక్స్ఈవై చూడండి డిఎక్స్ డిడబ్ల్యూ ఉంది, కానీ వాడు ఏమిచ్చాడు డిఎక్స్ ఈవై అన్నాడు. చూడండి ఈ ఇక్కడ వై ఇక్కడ. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఓకేనా, సరే ఒకసారి డి ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఏ జెడ్ చూడండి ఏకి ఆపోజిట్ జెడ్ కదా, నెక్స్ట్ డికి ఆపోజిట్ డబ్ల్యూ కదా, కాబట్టి ఇది కూడా రైటే. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ 12th వన్ చూడండి. టిపిఎల్హెచ్. టిపిఎల్హెచ్ ఆప్షన్ బి ఎస్ఓకేజి, ఆప్షన్ సి జెడ్విఆర్ఎన్, ఆప్షన్ డి యూక్యూఎంజే. చూడండి టిపిఎల్హెచ్ ఇది టీ, ఇది పి, అంటే బ్యాక్వర్డ్ నుంచి 3 ఉన్నాయి గ్యాప్. పిఎల్ పి నుండి ఎల్కి ఇక్కడ కూడా 3 ఉన్నాయి. చూడండి బ్యాక్వర్డ్లోనే వస్తాము, 3 ఉన్నాయి గ్యాప్. నెక్స్ట్ ఎల్ నుంచి హెచ్కి, ఎల్ నుంచి హెచ్కి ఇక్కడ కూడా బ్యాక్వర్డ్లో వస్తాము, 3 గ్యాప్ ఉన్నాయి. ఓకేనా, బ్యాక్వర్డ్ అండ్ 3 గ్యాప్. ఓకేనా, బ్యాక్వర్డ్ అండ్ 3 గ్యాప్. నెక్స్ట్ ఎస్ఓకేజీ చూడండి ఎస్ఓ బ్యాక్వర్డ్ అండ్ 3 గ్యాప్. ఓకే ఓ నుండి కేకి అంటే ఎన్ఎంఎల్ ఇక్కడ కూడా 3 గ్యాప్, బ్యాక్వర్డ్ 3 గ్యాప్. కేజీ కే నుండి జీకి బ్యాక్వర్డ్ 1 2 3 3 గ్యాప్. ఓకేనా, కాబట్టి ఇది కూడా ఓకే. నెక్స్ట్ జెడ్విఆర్ఎన్ చూడండి జెడ్ నుండి వి బ్యాక్వర్డ్ 3 గ్యాప్, వి నుండి ఆర్ బ్యాక్వర్డ్ 3 గ్యాప్, ఆర్ నుండి ఎన్ బ్యాక్వర్డ్ 3 గ్యాప్. అంటే ఇది కూడా రైటే. అంటే మనకి ఇంకేంటి ఆప్షన్ డి ఉందా, ఇదే అవ్వచ్చు. రాంగ్. యూక్యూ చూడండి యూ నుంచి క్యూకి బ్యాక్వర్డ్ అండ్ 3 గ్యాప్, క్యూ నుండి ఎం బ్యాక్వర్డ్ 3 గ్యాప్. నెక్స్ట్ ఎంజే ఎం నుండి జేకి బ్యాక్వర్డ్ ఇక్కడ ఓన్లీ 2 గ్యాపే ఉంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఇందులో చూడండి ఈ క్లాసిఫికేషన్లో సెకండ్ పార్ట్ని మనం ఇందులో కంప్లీట్ మనం చేసుకున్నాం. అయితే ఈ చాప్టర్ మరొకసారి మీరు ప్రాక్టీస్ మీరు బాగా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న కన్ఫ్యూజ్లాగా ఉంటుంది. ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఫార్వర్డ్ రావాలి, నెక్స్ట్ టైం బ్యాక్వర్డ్లో కూడా రావాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వండి. ఇంకా నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే వీడియోనేమో లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కొంతమందికి ఈ వీడియోనేమో సెండ్ చేయండి అమ్మ. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.